కేసీఆర్ గారు ఇంతవరకు సభలో కనీసం అడుగు పెట్టలేదు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటేనే సభలోకి ఉంటాను, లేకపోతే సభకి రాను అనేటువంటి ధోరణ. ఇది ఏమనుకోవాలి బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహారాన్ని? మురళి గారు, మీరు అడిగిన ప్రశ్న సూటిగానే సమాధానం చెప్తా. అంతకంటే ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పింది, వారు ఏమంటున్నారంటే నేను దాటేస్తున్నాను అనేటువంటి భావంతో ఉన్నారు. నేను దాటేయడానికి నా దగ్గర జవాబులు లేక కాదు. ఏదైతే విలువైందో, ఏదైతే ప్రజలకు అవసరమైందో అది చెప్పాలి అనేటువంటి కానీ వారే మరొకసారి కూడా గుర్తు చేశారు, నాకు ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు మీరని. రఘునందన్ రావు గారు, నేను దాదాపుగా 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. నిజానికి అంతకుముందు వారు లేరు, నేను రాజకీయాలు లేవు. మేము 25 సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి అంశాలని డెఫినెట్గా చర్చించుకోవాలి. ఇప్పుడు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, మిగతా ప్రాజెక్టులు, ఇండస్ట్రీసు, ఫార్మా ఇండస్ట్రీసు డిఫరెంట్ మురళి గారు. ఈ రెండింటిని ఒకే రకంగా చూడటానికి లేదు. అవేమో ప్రొడక్టివ్, అంటే మల్లన్న సాగర్ నిర్మాణం జరిగితే కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఆ స్థాయిలో లాభం జరిగేటువంటి అవకాశం ఉండదు. ఆ మాటకు రఘునందన్ రావు గారు ఏమంటారంటే, మీరు కూడా ప్రొక్యూర్ చేశారు కదా భూమిని అని. మేము నిజమే 13,000 ఎకరాలని ప్రొక్యూర్ చేస్తే ఒక్కరి మీద కేసు లేకుండా, ఒక్కరిని జైల్లో పెట్టకుండా, ఎక్కడా లాఠీ చార్జ్ జరగకుండా ఫార్మాసిటీకి సంబంధించినటువంటిది. అదే మల్లన్న సాగర్ ఒక్క రోజుతో జరగలేదు. దాదాపు ఇయర్స్ టుగెదర్ చాలా సంవత్సరాలు పట్టింది దాన్ని కంప్లీట్ చేయడానికి. కొన్ని సందర్భాలు అయితే వాళ్ళకి తెలుసు ఆయన ప్రాంతం. అందుకేమంటున్నానంటే ఈ రెండు ఒక రకంగా చూడటానికి లేనే లేదు అని మాట చెప్పదలుచుకున్నాను. ఇక రెండో విషయానికి వచ్చిన కేసీఆర్ గారు ఎందుకు సభకి రారు అంటే, నేనేమంటున్నాను, కేసీఆర్ గారు ప్రతిపక్షంగా ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షానికి కేబినెట్ హోదా ఉండేటువంటి పరిస్థితి. కేబినెట్ మంత్రికి ఎంత ప్రత్యేకమైన ప్రోటోకాల్స్, గౌరవం, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో ప్రధాన ప్రతిపక్షానికి కూడా అదే ప్రోటోకాల్, అదే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలు ప్రతిపక్షాన్ని కూడా తమ పక్షంగా అనుకుంటారు, మా తరపున సభలో వాయిస్ వినిపించాలని. కానీ కేసీఆర్ గారు మాత్రం ఎందుకు రారు అంటే, సరే ప్రారంభంలో ఆయనకి ఏదో చిన్న గాయం అయింది, సరే ఆ సమస్య ఉంది కాబట్టి రాలేదనుకుందాం. ఇప్పుడు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కేసీఆర్ గారు. ప్రతి సందర్భం సంచలనమే. కేసీఆర్ గారు జీవితం అంతా సంచలనమే. కేసీఆర్ గారు ప్రారంభమైన నుండి చివరికి మన తెలంగాణ తెచ్చేదాకా, తెలంగాణ తెచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా సంచలనం. ఈ దేశంలోనే సంచలన ముఖ్యమంత్రి. నేనేమంటున్నానంటే సభ కోసం కాదు. సో కేసీఆర్ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలు కూడా తప్పకుండా లాభపడతారు అనేటువంటి నిర్ణయాలు ఉంటాయి తప్ప, మీరు అనేటువంటిది సభకు రావడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా ప్రజలకు లాభం అవుతుంది అనేది మీరు అంటారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్షం కనీస బాధ్యత కదా అది. మురళి గారు, మాకు సంబంధించినటువంటి ఇంకా 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా సమర్థవంతంగా, అద్భుతంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ, సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ సభని ముందుకు తీసుకుపోతున్నటువంటి మా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. మా సీనియర్ శాసనసభ్యులు దాదాపు 10 సంవత్సరాలు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను కంపేర్ చేయటం లేదండి. కేసీఆర్ గారు ఎప్పుడు సభకు రావాలి, తెలంగాణ సమాజానికి ఎట్లా లాభం జరగాలో కేసీఆర్ గారు అద్భుతంగా చేయగలుగుతారు. మా పార్టీ ప్రెసిడెంట్గా, ఎల్ఓపిగా డెఫినెట్గా వారికి బాధ్యత ఉంటుంది. అంత మాత్రాన ఒక సంవత్సరంలో మొన్న వచ్చినారు కదా, వచ్చి మాట్లాడిపోయినారు కదా, ఆయన్నే సభలో ఉన్నారు కదా, బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో సభలో ఉన్నారు కదా ఆయన. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి, ఎప్పుడు రాకూడదు అని కూడా మా ఎదుటి పక్షాలు, మిగతా రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఎల్ఓపిగా కేసీఆర్ గారు రావాలి, సభలో ఉండాలి, కొన్ని సూచనలు సలహాలు వారి వైపు నుంచి కూడా రావాలని కోరుకుంటున్నారు. మీరు బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే అది కదా, ఉండాలని కోరుకుంటుంటే మీరు మాత్రం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు సీట్లో ఉంటే చూడటానికి బీఆర్ఎస్ నాయకత్వానికి మనసు అంగీకరించట్లేదా? కేసీఆర్ గారు అంతా చిన్నగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కాదు వారిది. ఆయన రాజకీయాల్ని అట్లా తక్కువగా చూసేటువంటి అవసరమూ ఉండదు. కానీ ఇవాళ పరిపాలిస్తున్నటువంటి వారి వ్యక్తిగతమైనటువంటి విధానం కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి తెల్లారు లేస్తే మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ రకంగా ఎవరు సమర్థిస్తారు? మురళి గారు, ఆయన పేగులు మెడల్కి వేసుకుంటా అంటాడు, ముడ్డి మీద డ్రైవర్ గుంజేస్తా అంటాడు. ఈ భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ సమాజంలో ఎటువంటి భాష గురించి మాట్లాడితే కాదు ఎక్కడ మన సభలో
నిండు సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అవసరం లేని సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళకు సూచనలు చేయడానికి ఏం సూచనలు సేకరిస్తారు?